హల్లెలూయా. ఒక్క నిమిషం అందరం కూర్చుందామండి. ఆరాధనలోకి వెళ్ళే ముందు ఒక 2 మాటలు ఆరాధన గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. మ్యూజిక్ అంటే ఎంతమందికి ఇష్టం? ఆరాధన అంటే ఎంతమందికి ఇష్టం? కమ్ రేజ్ యువర్ హ్యాండ్. మన సోల్కి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. అవర్ సోల్ ఎంజాయ్స్ మ్యూజిక్, నో మ్యాటర్ వాట్ ఎవర్ దట్ మ్యూజిక్. ఏ మ్యూజిక్ అయినా సరే, అవర్ సోల్ ఎంజాయ్స్ మ్యూజిక్. వర్షిప్ అంటే ఎంతమందికి ఇష్టం? మ్యూజిక్ ఈజ్ డిఫరెంట్, వర్షిప్ ఈజ్ డిఫరెంట్. ఆరాధన ఏంటంటే అది ఒక అర్పణ అయి ఉన్నది. ఆరాధన అనేది ఒక సాక్రిఫైస్ అయి ఉన్నది. దేవుణ్ణి ఆరాధించడం అంటే అదొక సాక్రిఫైస్. ఇట్ ఈస్ నాట్ మ్యూజికల్. వర్షిప్ ఈజ్ నాట్ మ్యూజికల్. వర్షిప్ ఈజ్ ఇట్ ఈస్ వితౌట్ సాక్రిఫైస్. ఇట్ ఈస్ నాట్ కాల్డ్ వర్షిప్. ఈరోజు మనం ఆరాధించడానికి అనగా మనల్ని మనం అర్పించుకోవడానికి వచ్చాం, సాక్రిఫైస్ చేసుకోవడానికి. మరి ప్రభు సన్నిధికి ఎప్పుడు మనం వచ్చినా, ఆరాధనకు మనం ఎప్పుడున్నా మనల్ని మనం అర్పించడానికి ఉన్నాం. గొర్రెపిల్ల లేదనుకోండి, బలి లేదనుకోనండి, ఆరాధన చెయ్యలేరు. గతంలో దేవుని ఆరాధించాలంటే ఒక గొర్రెపిల్లనో మరి లేకపోతే అర్పణ లేకపోతే వారు ఆరాధించగలిగేవారు కాదు. అర్పణతోనే వారు ఆరాధించగలిగేవారు. ఈరోజు మన అర్పణ ఏంటంటే మన జిహ్వ బలులు, ఇంకా మన ప్రాణాత్మ దేహములను దేవునికి సమర్పించుకునేదే నిజమైన ఆరాధన. దానిని మ్యూజిక్తో పాటు సంతోషంగా సమర్పించుకుంటూ ఉంటాం. హల్లెలూయా. అంటే మనల్ని మనం దేవుడికి అప్పగించుకోవడం అనేది సంతోషము అని మ్యూజిక్ ద్వారా తెలియజేస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? సో ఆయన ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలెను అని వాక్యం సెలవిస్తుంది. ఆయనేమో ఆత్మ అనగా మనం ఆరాధిస్తున్న దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. ఆయన్ని మనం ఆరాధించడానికి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. నేడు క్రైస్తవులకు చాలామందికి వీటి అర్థాలు తెలియట్లేదు. కళ్ళు మూసుకొని ఆరాధన చేస్తే ఆరాధన అనుకుంటారు. డీప్గా మ్యూజిక్ ప్లే చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ వర్షిప్ అని అనుకుంటారు. నో, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్. అది కానే కాదు. ఆరాధన అనేది దేవుడు తెలియజేస్తుందంటే ఆయన ఆత్మ కనుక ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. ఇన్ మై ఎక్స్పీరియన్స్ నాకు అర్థమైన విషయం ఏంటంటే, దేవుణ్ణి సత్యముతో ఆరాధించకుండా ఆత్మతో ఆరాధించలేరు. చెప్పండి ఈ మాట పక్కన వాళ్ళతో. సత్యముతో ఆరాధించకుండా ఆత్మతో ఆరాధించలేరు. ఎక్కువ మందికి తెలిసిన విషయం ఏంటంటే, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్తో, పాటలతో, సంగీతంతో ఆరాధించడం తెలుసు. బట్ స్కిల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ కాల్డ్ వర్షిప్. అది ఒక స్కిల్ అంతే. అది ఒక పరికరము, ఆరాధించడానికి ఒక పరికరం. కానీ అదే ఆరాధన కాదు. సత్యముతో మొదట మనం దేవుణ్ణి ఆరాధించకుండా ఆత్మతో ఆరాధించలేం. సత్యంతో ఆరాధించడం ఏంటి అని అంటే, వారమంతా దేవుని వాక్యాన్ని అనుసరించి జీవించకపోతే ఆ కొద్ది సమయం మనం ఏదైతే ఆరాధన కొరకు ప్రభు సన్నిధిలో నిలబడతామో ఆ సమయంలో ఆత్మతో ఆరాధించిన వారం కాము. నిజంగా దేవుణ్ణి ఆరాధించాలి అని అంటే మొదట సత్యంతో దేవుణ్ణి ఆరాధించాలంటే, అనగా ఆయనకు విధేయులుగా మనం మార్చబడాలి. ఆయనకు విధేయత చూపించాలి. ఆయన వాక్యానికి విధేయత చూపించాలి. ఆ తరువాత మన 2 చేతులెత్తి దేవుడిని ఆరాధన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. సో కాబట్టి ఈరోజు ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, దేవుణ్ణి ఆరాధించగల, దేవుణ్ణి మహిమపరచగల, దేవుణ్ణి సంతోషపరచగల కెపాసిటీ నీకుంది. దానిని నువ్వు ఎంతో చక్కగా దేవుని క్రమములో అనగా అర్పణ ఎలా అర్పించాలో
ఆరాధన ఎలా చేయాలో ఆయన పద్ధతుల్లోనే మనం ఆరాధన చేయాలి. మనకు నచ్చిన పద్ధతుల్లో కాదు, ఆయన పద్ధతుల్లో మనం ఆరాధన చేయాలి. ఆయన పద్ధతి ఏంటంటే మొదట సత్యముతోనూ తర్వాత ఆత్మతోనూ మనం దేవుణ్ణి ఆరాధించాలి అనేది. హల్లెలూయా. ఇంకోటి, ఆరాధన కూడా పాడగలిగే వారే ఆరాధన చేస్తారు అనేది లేదండి. పుట్టిన ప్రతి ఒక్కరు ఆరాధన చేయగలుగుతారు. హల్లెలూయా. చక్కగా స్కిల్ఫుల్గా పాడటం ఒకటే ఆరాధన కాదు. మరి అలా అనుకుంటే రెహమాన్ కూడా చక్కగా పాడతాడు కదా, మరి వారు చక్కగా ప్లే చేస్తారు, అందరికంటే ఎక్కువ చక్కగా ప్లే చేస్తారు. అది ఎప్పటికీ ఆరాధన అనబడదు. ఎందుకంటే ఆరాధన అనేది కేవలం దేవుని కొరకు ప్రత్యేకింపబడినది. మనము ప్రత్యేకించుకోకుండా, ప్రత్యేకపడకుండా, దేవునికి మనల్ని మనం అర్పించుకోకుండా దేవుణ్ణి ఊరికే పాడలేము, ఆరాధించలేము. హల్లెలూయా. సో ఈరోజు ప్రభు పేరిట నేను మీకు ఏం చెప్తున్నాడు, దేవునికి ఇవ్వగలిగేది మీ దగ్గర ఒకటి ఉన్నది. దేవుడికి అర్పించుకోగలిగేది ఎప్పుడు మీ దగ్గర ఉంటుంది, ఎప్పుడు మీ దగ్గర ఉంటుంది. దానినే ప్రభువుకు మనం అర్పించుట ద్వారా ఆరాధించగలుగుతాం. ద మోర్ యూ వర్షిప్, ద లెస్ యూ బికమ్, మోర్ హీ బికమ్ ఇన్ యూ. హల్లెలూయా. The more you sacrifice yourself, the more he become, one with you. నీతో ఆయన ఏకమవుతూ ఉంటాడు. ఆయన నీతో ఏకమవుతున్న కొలది నీవు ఆయన పోలికలోనికి మార్చబడతావు. నిన్ను నువ్వు అర్పించుకోకుండా, నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకోకుండా ఆయన పోలికలోనికి నువ్వు మార్చబడలేవు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు మనం దేవుడికి ఇవ్వగలిగేది ఒకటి ఉంది, మన జీవితం. ఆ జీవితాన్ని మనం దేవుడికి ఇవ్వగలగాలి. ఆమేన్. ఆయన ఏది కోరట్లేదు, మనవి ఏవి ఆయనకు అవసరం లేదు, మనమే ఆయనకు కావాలి. ఆమేన్, హల్లెలూయా. చాలాసార్లు మనం ఏం చేస్తాము అని అంటే, మనకున్నవి దేవునికి ఇస్తూ ఉంటాం, కానీ మనల్ని మనం దేవునికి ఇచ్చుకోము. మనల్ని మనం దేవుడికి ఇచ్చుకోకుండా, సమర్పించుకోకుండా, అర్పించుకోకుండా, మనవి ఎన్ని దేవుడికి ఇచ్చినా కూడా అది మరలా అంగీకారము అనబడదు. హల్లెలూయా. సో నిజంగా చెప్తున్నాను, దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకునే దాని మీదనే నీ భవిష్యత్తు అంతా ఆధారపడింది. ఎందుకంటే నిన్ను బలపరచువాని అందే నువ్వు సమస్తం చేయగలుగుతావు. నిన్ను బలపరిచే వానికి నిన్ను నువ్వు అప్పగించుకోవాలి. అదే బలవంతుని చేతిలో బాణము. అంటే మనం ఆయన చేతిలోకి వెళ్ళాలి, ఆయన మన చేతిలోనికి రాడు. మనం ఎప్పుడు దేవుణ్ణి మనం వాడుకోవాలని చూస్తూ ఉంటాం. దేవుణ్ణి మనకు నచ్చినట్టుగా మన పనులన్నీ దేవుడు చేయాలని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడేమో ఆయన పనులు మనం చేయాలని ఆయన మనల్ని పిలుచుకున్నాడు. హల్లెలూయా. దేవుడు మన కొరకు కాదు, మనమే దేవుని కొరకు. చెప్పండి, మనమే దేవుని కొరకు. హల్లెలూయా. దేవుడు మన కొరకు కాదు, మనమే దేవుని కొరకు. మనల్ని మనం దేవుడికి ఇచ్చుకుంటే అప్పుడు మనల్ని దేవుడు తన కొరకు వాడుకోవడం ప్రారంభిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. సో ప్రాణానికి ఇష్టం లేనిది ఏదైనా ఉంది అంటే అది ఆరాధనే. ప్రాణానికి అస్సలు ఇష్టం లేదు, కానీ సంగీతం బాగా ఇష్టం ప్రాణానికి. సో యువర్ సోల్ ఎంజాయ్స్ మ్యూజిక్. కానీ అదే సోల్ని సాక్రిఫైస్ చేయాలని అంటే ఆరాధనలో దానికి అస్సలు ఇష్టం ఉండదు కదా. ఎంత వ్యత్యాసం. సంగీతం అంటేనేమో ప్రాణానికి ఇష్టం, ఆ సంగీతంలో తనను తాను అర్పించుకోవాలంటే మాత్రం ప్రాణానికి ఆ ఇష్టం అస్సలు ఇష్టం ఉండదు. సో కాబట్టి ఈరోజు మనల్ని మనం అర్పించుకుందాం ప్రభుకి. ఒక్కరు దేవునికి అర్పించుకున్నా, ఒక్కరు దేవునికి తమ హృదయాన్ని అప్పగించిన దేవుడు సంతోషిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. బిగ్గర శబ్దం హల్లెలూయా. సో కాబట్టి మనం ఆరాధన అంటే ఆయన మొదట సత్యముతో ఆరాధించాలి, తర్వాత ఆత్మతో ఆరాధించాలి. బైబిల్లో ఎన్నో సంఘటనలు ఉన్నాయి. నేను చెప్పు మాటల ప్రకారము జీవించక ఎందుకు ప్రభువా ప్రభు అని నన్ను పిలుస్తున్నారు? వై డు యూ కాల్ మీ లార్డ్? ఇఫ్ యూ డోంట్ ఒబే మై కమాండ్స్, నా ఆజ్ఞలను లేదా ఆయన మాటలను మనం వినకుండా ఆయన ఎంత ప్రభువా ప్రభు అని పిలిచినా కూడా అది ఆయనకు అంగీకారము కాదు, ఆయనకు ఇష్టము కాదు. ఈరోజు ప్రభు సన్నిధిలో మనం చేయాల్సిన మొదటి పని ఏంటంటే, ఆయనకు ఇష్టం లేనివి మనలో ఏమున్నాయో
తొంగి మనమే చూసుకోవాలి. ఆరాధనకి ఇన్స్పిరేషను దావీదు కదా. దావీదు ఏం చేసేవాడు? నా ప్రాణమా, నా అంతరంగమునున్న సమస్తమా అని తనలో తాను తొంగి చూసుకునేవాడు. ఆయనలో ఆయన తొంగి చూసుకొని, ఇంకా నాలో ఏమైనా నీకు అయిష్టమైంది ఉంటే, ఇంకా నాలో ఏమైనా నా హృదయ అంతరంగంలో ఇంకా నీకు అయిష్టమైంది ఏమన్నా ఉంటే తీసివేయి ప్రభువా అనేవాడు. అదే ఆరాధన. దాని కొరకు తన్ను తాను దేవుడికి అర్పించుకునేవాడు. మ్యూజిక్ ఆరాధన కాదు, పాటల ఆరాధన కాదు. ఈ మధ్య ఎంతో డిసెప్షన్ పెరిగిపోయింది, చాలా డిసెప్షన్ పెరిగిపోయింది. అందుకోసం ఈ మాటలు నేను చెప్తున్నాను. మ్యూజిక్ ఈజ్ నాట్ వర్షిప్, సాంగ్స్ ఆర్ నాట్ వర్షిప్. డూ యూ అండర్స్టాండ్ వాట్ ఐ సెడ్? హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ ఒబీడియంట్ టు గాడ్, దట్ ఈస్ కాల్డ్ వర్షిప్. If you are obedient to the word of God, that is called worship. If you are obedient and come to the presence of God and raise your hands, that itself called worship. If you are not obedient, sing beautiful songs, beautiful music under beautiful lighting, you make no difference. You will still go out and do sin again. Hallelujah. So దేవుణ్ణి ఒక్కసారి కలిసినటువంటి సౌలు, ఒకే ఎన్కౌంటర్, వన్ ఎన్కౌంటర్, ఒక్కటేసారి యేసుక్రీస్తును చూశాడు. ఎవరు? సౌలు. ఒక్కసారి దర్శించాడు, ఒక్కసారి చూశాడు, అంతే. ఆయన జీవితంలో మరలా ఎన్నడూ వెనకడుగు వేయలేదు, వేరే స్టెప్ తీసుకోలేదు, ఇంకా పాపం ఎన్నడూ చేయలేదు ఆయన. హల్లెలూయా. మనం ఆరాధించడానికి ప్రభు సన్నిధికి వచ్చిన ప్రతిసారి ఆయన్ని దర్శించడానికి మనం వస్తున్నాం. ఈరోజు సౌలుకున్నటువంటి ఆ ఎన్కౌంటర్స్ కంటే మనకి ఎక్కువ ఎన్కౌంటర్స్ ఉన్నాయి. ప్రభు సన్నిధికి వచ్చిన ప్రతి ఆదివారం, ప్రతి కూడిక, ప్రతి ప్రార్థన, ప్రభు అని పిలుస్తున్న ప్రతిసారి యు సపోజ్ టు మీట్ హిమ్. ఆయనను కలవాలి. కానీ దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. వి జస్ట్ డూ వాట్ ఎవర్ దట్ వీ వాంటెడ్ టు డూ అండ్ వీ గో ఫ్రమ్ దట్ ప్లేస్. వీ నెవర్ మీట్ గాడ్. వెన్ యూ కమ్ టు మీట్ గాడ్, యూ హ్యావ్ టు మీట్ గాడ్. దేవుణ్ణి కలవాలి. దేవుణ్ణి కలవకుండానే మనం చేయాల్సిన అన్ని చేసుకొని వెళ్ళిపోతున్నాం. దేవుణ్ణి కలవకుండానే ప్రార్థన చేసి వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది. ఆయన ఒక విగ్రహం కాదు, ఆయన చుట్టూ కావాల్సినన్ని తాత అని చేసేసుకొని వెళ్ళిపోవడానికి. అవర్ గాడ్ ఈజ్ అ గాడ్ హూ స్పీక్స్. ఆయన మనతో మాట్లాడే దేవుడు. ఆమెన్. హల్లెలూయా. ఎంతమంది వింటున్నారు? ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు మాట్లాడే దేవుడు. సౌలును ఒక్క ఎన్కౌంటర్తో పౌలుగా మార్చేశాడు ఆయన. ఆమెన్. హల్లెలూయా. అట్లాగే మన జీవితాలు కూడా ఆయన్ని దర్శించడానికి వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు ఆయన సన్నిధిలోకి వచ్చిన ప్రతిసారి, ఆరాధిస్తున్న ప్రతిసారి నీవు పొందుకునేది ఒక మార్పు అయి ఉన్నది. ఆమెన్. నీ మార్పే నిన్ను ఆశీర్వాదాల వైపు నడిపిస్తుంది. హల్లెలూయా. నీ నీతి నిన్ను ఆయన ఆశీర్వాదాలకి క్వాలిఫై చేస్తుంది. అలాంటి పరిశుద్ధతలోనికి రావడానికే మనం ఆయనకు సమీపిస్తున్నాం ఆరాధన ద్వారా. ఇఫ్ యు కమ్ క్లోజ్ టు హిమ్ బై వర్షిప్, ద మోర్ యు గో టు గాడ్, ద మోర్ యు విల్ బికమ్ లెస్. నిన్ను నువ్వు అర్పించుకుంటూ నిన్ను నువ్వు సమర్పించుకుంటూ నేను అనేది లేకుండా మన జీవితంలో పోతుంది. సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకొని ఆయనతో ఏకమైనప్పుడు నిజమైన దేవుని చిత్తము మన జీవితాలలో ప్రారంభించబడుతుంది. హల్లెలూయా. ఈ రోజుల్లో రూపాయలు సంపాదించాలంటేనే ఈజీ కాదు, చిన్న విషయం కాదు. ఈ లోక సంబంధమైనది ఏదైనా సంపాదించాలంటేనే చిన్న విషయం కాదు. అలాంటిది పరలోక సంబంధమైనది సంపాదించాలంటే ఇట్స్ నాట్ ఫ్రీ. మెనీ సేస్ ఇట్స్ ఫ్రీ. నో, ఇట్స్ నాట్ ఫ్రీ. Salvation is not free. Salvation is not free. He is freely forgiving you. He is freely doing what all that he need to do, but it is not for free. అది ఫ్రీ కాదు. నీకు బదులు ఆయన పే చేశాడు అంతే. నీకు బదులు ఆయన పే చేశాడు. ఆయన అది మాత్రం ఫ్రీ కాదు. మళ్ళీ నువ్వు కూడా దాన్ని పొందుకోవాలంటే నువ్వెంత చెల్లించగలవు అంత చెల్లించాలి దేవుడికి.
నీ దగ్గర రూపాయి ఉందా, అదే ఇవ్వు అంటాడు. 2 రూపాయలు ఉన్నాయి, అదే ఇవ్వు అంటాడు. 3 ఉన్నాయా, అదే ఇవ్వు. రూపాయల గురించి కాదు నేను మాట్లాడేది. వాట్ ఆల్ దట్ యూ కెన్ డూ టు ద లార్డ్. నువ్వు దేవుని కొరకు ఏమి చేయగలవో దానిని అర్పించి దేవుడిచ్చే ఆ యొక్క రక్షణలో నువ్వు ముందుకు వెళ్ళాలన్నది దేవుని ముఖ్య ఉద్దేశమైనది. ఆమెన్. సో ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, నిజంగా దేవుడిని కలవడానికి ఎంతమంది వచ్చారు? దేవుడిని కలవడానికి ఎంతమంది వచ్చారు? హల్లెలూయా. మనం ఈరోజు దేవుడిని కలవాలి. ఆయన్ని కలవకుండా నువ్వు వెళ్ళిపోయావంటే నువ్వు నిజంగా ఆరాధన చేయలేదు. హల్లెలూయా. ఇంకోటి, దేవునికి అర్పించకుండా కూడా నువ్వు ఆరాధన చేయలేవు. దేవుని దగ్గరకు వచ్చిన ప్రతిసారి నీలో పనికిరాని ప్రతి తీగను ఆయనకు అప్పగించేసేయాలి. నీలో దేవునికి ఆయాసకరమైన సమస్తానికి ఆయనకు అర్పించాలి. అనగా నీవే సిలువ వేయబడటం. నువ్వు సిలువ వేయబడటమే ఆరాధన. నిన్ను నువ్వు సాక్రిఫైస్ చేసుకోవడం. హెబ్రీయులలో ఈ మాట సెలవు, మనల్ని మనము సజీవ యాగముగా అందరూ చెప్పండి, సజీవ యాగం. అంటే దాని సజీవ యాగం 2 ఆపోజిట్ వర్డ్స్, 2 సరైన మాటలు కావు. 2 సరైన మాటలు కావు. సజీవ యాగం. యాగం అంటే మరణించటం, సజీవం అంటే జీవించడం. ఏంటి సజీవ యాగం? ఏంటి? బ్రతికుండగానే చావడం. బ్రతికే ఉంటాం కానీ చచ్చిపోతాం. మనలను మనం సజీవ యాగంగా చేయబడడానికి ఈ లోకంలో ఉన్నామన్న సంగతి మీరు తెలుసుకోవాలి. అనగా శరీరం విషయమై మృతులమై ఆత్మ విషయంలో జీవించువారం అవుతాం. వారే క్రిస్టియన్స్. హల్లెలూయా. డూ యూ అండర్స్టాండ్ వాట్ ఐ సెడ్? హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రభు సన్నిధిలో మనల్ని మనం అర్పించుకొని సమర్పించుకొని, మ్యూజిక్తో సంబంధం లేదు, పాటలతో సంబంధం లేదు, లైటింగ్స్తో సంబంధం లేదు, వాతావరణంతో సంబంధం లేదు, దేనితో సంబంధం లేదు. దేవుడు ఎల్లప్పుడూ ఉన్నవాడు, అనువాడు. ఆయన ఈరోజు మన మధ్యలో కూడా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. సౌండ్ ఎక్కువ పెట్టేసి స్పీడ్ మ్యూజిక్ కొట్టేస్తే దేవుడు దిగొస్తాడు. అస్సలు ఆ ధోరణి మీకు ఉండకూడదు. హీఈస్ ఆల్వేస్ ప్రజెంట్. ఆయన ఎప్పుడూ ఉన్నవాడు, అనువాడు. నువ్వు గట్టిగా పాడినా ఉంటాడు, గట్టిగా పాడకపోయినా ఉంటాడు. ఇట్ టేక్స్ యువర్ సోల్, the music responds to, the soul responds to music, that this worship, this atmosphere should connect you to God. This is all ambience, lighting, sound system. This is all to connect you to God. నువ్వు అటు పోకుండా, నీ మనసు అటు పోకుండా ఏక హృదయం, ఏక మనస్సు కలిగి దేవునికి కనెక్ట్ అవ్వడానికే ఇవన్నీ. దీస్ ఆల్ ఆర్ టూల్స్, బట్ దిస్ ఈజ్ నాట్ వర్షిప్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందని? ఆనాడు యేసయ్య ప్రార్థన చేశాడు కొండ ఎక్కి. ఏ లైటింగ్ ఉంది, ఏ సౌండ్ ఉంది, ఏ మ్యూజిక్ ఉంది, ఏ మైక్ ఉంది? ఏమన్నా ఉన్నాయా? ఏమి లేవు. మోషే 30 లక్షల మందిని నడిపించాడండి. మోషే ఎంతమంది నడిపించాడు? 30 లక్షల మందిని వితౌట్ మైక్ నడిపించాడంటే ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ లీడర్. ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ లీడర్. ఈరోజు 10 మందిని నడిపించాలంటేనే మైక్ లేకపోతే చాలా కష్టం. 10 మంది అటెన్షన్ ఒక దగ్గర పెట్టాలంటే అరిసిపోతే మైక్ లేకపోతే అసలు ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టాస్క్. అట్లాంటిది మోషే 30 లక్షల మందిని నడిపించాడంటే ఇట్ ఈజ్ నాట్ ఈజీ కదా. అంటే ఇవేవి లేకుండానే వాళ్ళు గొప్ప గొప్ప ఘనమైన కార్యాలు దేవుని కొరకు చేశారు. ఈరోజు ఏమైపోయిందంటే దేవుని సేవ, దేవుని ఆరాధన మెటీరియల్స్ వైపు నడపబడుతున్నాయి. ఈ మెటీరియలిజమే వర్షిప్గా సాతాను చూపిస్తున్నాడు. ఎంత మనం మెటీరియల్స్తో ఎన్ని చేసినా దట్ విల్ నెవర్ ప్లీజ్ గాడ్. ఆమేన్. హల్లెలూయా. సో your life should please God, your lifestyle should please God, your mind should please God, your heart should always please God. Amen. Every thought that exists from your mind and your heart, that should praise God. Amen. హృదయం మనసులో ఎంతో చెడ్డ ఆలోచనలు వస్తూ ఉంటాయి ఒకవైపు, ఇంకోవైపు దేవుణ్ణి ఆరాధించడానికి నో he will change you from inside. In another word, if I have to say, ఇంకా చెప్పాలి అని అంటే, చాలామంది నాకు ఎంత చేసినా చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి, ఎంత చేసినా చెడ్డ తలంపులు వస్తున్నాయి అని అనుకుంటూ ఉంటారు.
ఇఫ్ యు ఆర్ బోర్న్ అగైన్, నూతన స్వభావము, నూతన హృదయము, నూతన మనస్సు దేవునికి ఇస్తాడు. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ ట్రూలీ బోర్న్ అగైన్, నువ్వు నిజంగా తిరిగి జన్మించిన వాడివైతే నూతన మనస్సు, నూతన స్వభావము, నూతన హృదయము దేవుడికి ఇస్తాడు. తద్వారా ఈ నూతన మనసు మరలా క్రీస్తు మనస్సు అయి ఉన్నది, అది చెడును అంగీకరించేది కాదు. ఈ నూతన హృదయము ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆరాధించేది, అది లోకమును మహిమపరిచేది కాదు. ఈ నూతన స్వభావము, ఆత్మ స్వభావము, ఇది ఎల్లప్పుడూ ఆత్మ ద్వారా నడపబడేది, శరీర క్రియలలో ఉండేది కాదు. గాడ్ విల్ చేంజ్ యూ కంప్లీట్లీ. ఒక కాలు అటు, ఒక కాలు ఇటు దేవుని సన్నిధిలో, దేవుని ఆత్మీయతలో ఉండదండి. ఆమెన్. You are not truly worshiping God. You are not truly praying to God. That is why you are here and there. You are active in two sides. God is one. He is jealous of His people. He never want His people to partake in any other thing. దేవుడు ఆయన ప్రజలో ఇంకా దేంట్లో చేయి పెట్టడం, దేంట్లో మిక్స్ అవడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన ఏకరీతిగా ఉన్న దేవుడు, మనము ఏకరీతిగా ఉండాలని కోరుకునేవాడు. డ్యూయల్ నేచర్ ఆయనకి ఇష్టం లేదు. 2 tongues, 2 hearts, 2 mindsets, 2 thoughts ఆయనకి అస్సలు ఇష్టం లేదు. వీ మస్ట్ బికమ్ వన్ విత్ హిమ్ అండ్ రిసీవ్ హిస్ హార్ట్, హిస్ మైండ్, హిస్ నేచర్. ఆమెన్. దిస్ ట్రాన్స్ఫర్మేషన్ విల్ టేక్ ప్లేస్ ఇన్ వర్షిప్. ఈ ట్రాన్స్ఫర్మేషన్ అంతా కూడా ఆరాధనలోనే జరుగుతుంది. ద మోర్ యూ గివ్ యువర్ సెల్ఫ్ టు గాడ్, ద మోర్ యూ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్. అత్యధికంగా నువ్వు మార్చబడుతుంటావు. మార్చబడకుండా దేవుడిని మహిమపరచలేవు. పక్కన వాళ్ళకి చెప్పండి, మార్చబడకుండా మహిమపరచలేవు. మార్చబడకుండా మహిమపరచలేవు. ఎంత బ్యూటిఫుల్గా పాడినా వాళ్ళు చూడండి ఎంత చక్కగా పాడుతున్నారో, వాళ్ళు చూడండి ఎంత అద్భుతంగా పాడుతున్నారని మీకు అనిపించవచ్చు. అయినా అలా ఎంత చక్కగా పాడినా, ఎంత అద్భుతంగా పాడినా అది ఆరాధన అనబడేది కానే కాదు. ఇప్పుడు లేటెస్ట్ డిసెప్షన్ ఏంటంటే చాలా బ్యూటిఫుల్ సాంగ్స్ అన్నీ కూడా మ్యూజిక్ డైరెక్టర్లు చేస్తున్నారు, ఆత్మీయులు చేయట్లే. విన్నారా? చెవులు విన్నారు? మీకు వినిపించిందా? ఎంతమంది వినిపించింది? మీ చెవు పట్టుకొని ఊపండి ఒకసారి. చాలా క్రైస్తవ పాటలు ఆత్మీయులు రాయట్లే, ఆత్మీయులు ట్యూన్ చేయట్లే, ఆత్మీయులు మ్యూజిక్ చేయట్లే, ఇవన్నీ మ్యూజిక్ డైరెక్టర్లు చేస్తున్నారు. హల్లెలూయా. దే నో హౌ టు ఎంటర్టైన్ యువర్ సోల్. దే ఆర్ ట్రైన్డ్, దే లెర్న్డ్, దే ఆర్ ఒబీడియంట్. మెనీ ఆఫ్ దెమ్ ఆర్ ఒబీడియంట్ టు Satan, నాట్ ఒబీడియంట్ టు గాడ్. Those who are obedient to God, they will bring anointing into song. All beautiful songs are not from God. So much deception is taking place. పాటల్లో ఎంతో, ఆరాధనలో ఎంతో డిసెప్షన్ అనేది చోటు చేసుకుంది. క్రైస్తవులు దాన్ని గమనించలేని పరిస్థితుల్లో ఉన్నారు. మీకు అర్థమవుతుందా అండి? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒక చిన్న విషయం చెప్పి నేను ఆరాధనలోకి వెళ్తాను. ఇప్పుడు దైవ సేవకులు, అభిషిక్తులు ఉంటారు కదా, పెద్ద పెద్దోళ్ళు, నాలాంటోళ్ళు కాదు, పెద్ద పెద్దోళ్ళు. ఇప్పుడు యేసన్న గారు ఉన్నారనుకోండి, ఇంకా పెద్ద పెద్ద దైవ సేవకులు దినకరన్ గారు ఉన్నారనుకోండి, ఇంకా మోహన్సి లాజరస్ గారు ఉన్నారనుకోండి. వీళ్ళకి అంటే ఇప్పుడు లేటెస్ట్గా కొంచెం న్యూస్ ఎంత స్ప్రెడ్ అవుతుంది కాబట్టి బాగా తెలిసి ఉంటుంది లేటెస్ట్ వాళ్ళకి, ఇప్పుడున్న వాళ్ళకి. కానీ పాత వాళ్ళకి ఎవరు ఫేమస్ తెలియదు, హీరో పేర్లు కూడా తెలియదు చాలామందికి కదా. పలాని హీరో, పలాని సింగరు, పలాని మ్యూజిక్ డైరెక్టర్ అని కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళ జీవితం అలా దేవునితో గడిచిపోయింది. అలాంటి ఒక ఆత్మీయుడి దగ్గరకు ఒక పాట వెళ్ళింది, బ్యూటిఫుల్ సాంగ్ ఒకటి వెళ్ళింది అనుకుందాం. ఇతను ఎవరో చాలా చక్కగా పాడాడు అని అతని మిగతా పాటలన్నీ ఇంకేమేం పాడాడని అతని పేరు యూట్యూబ్లో కొట్టి చూశారు అని అంటే అతడు మిగతా భక్తి గీతాలు కూడా పాడినోడు అవుతాడు. అతడు మిగతా సినిమాలకు కూడా పాడినోడు అవుతాడు.
ద గ్రేటెస్ట్ డిసెప్షన్ ఏంటంటే ఇక్కడ సినిమాలకు పాడిన వాళ్ళు దేవుని సన్నిధిలో కూడా దేవుని పాటలు కూడా పాడితే ఇక్కడ మోసం ఏముందండి, వాళ్ళని దేవునిలోకి తేటానికి కదా మేము చేసేదని అంటూ ఉంటారు, చేసేవాళ్ళు అంటుంటారు ఆ పని. వినేవాళ్ళు కూడా బాగా బాగుంది కదా అనుకుంటుంటారు. కానీ ఇక్కడ మోసం ఏంటంటే యూ విల్ గెట్ అడిక్టెడ్ టు దెర్ వాయిస్ అండ్ యూ విల్ నాట్ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ మూవీ సాంగ్స్ అండ్ గాడ్ సాంగ్స్. యూ విల్ నాట్ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ between movie songs and God songs, because it is the same person who is singing. You will be addicted to that voice and you will slowly led to that voice and you will slowly led to the film industry or film songs. క్రైస్తవులలోనికి ఇవి వచ్చేసి ఇవి స్లోగా క్రైస్తవులను ఆత్మీయులను మ్యూజిక్ అంటే ఇష్టమైన వాళ్ళని సంగీతం అంటే ఇష్టమైన వాళ్ళని అటు లాగేస్తుంది. చిన్నగా వాళ్ళ సినిమా పాటలన్నీ వినడం ప్రారంభిస్తారు. ఇప్పటికీ వింటున్న వాళ్ళు లేకపోలేదు. మీకు అర్థమైందని నేను చెప్తుంది, అది డిసెప్షను. అందులోకి మీరు వెళ్ళకుండా ఉండడానికి వివేచించండి, ప్రతిదీ వివేచించండి. పాటల విషయంలో, ఆరాధన విషయంలో. ఆరాధన అంటే కంప్లీట్గా ఒక సాక్రిఫైస్ అంతే. హల్లెలూయా. మ్యూజిక్ హెల్ప్స్ యూ టు సాక్రిఫైస్ జాయ్ఫుల్లీ. Music helps you to sacrifice yourself, but music itself is not worship. Song itself is not worship. Lyrics are not worship. This is all not worship. Worship is sacrifice. నిన్ను నువ్వు దేవునికి సజీవ యాగంగా సమర్పించుకోవడం నిజమైన ఆరాధన. ఆమేన్. ఆరాధనలో అది జరగాలి. నువ్వు ఎప్పుడు దేవుని సన్నిధికి వచ్చినా, ఈరోజు నేను దీన్ని ప్రభుకి ఇవ్వడానికి వచ్చాను, ఈరోజు దేవుడిని ఆయాసపరిచే ఈ తీగను, ఈ పనికిరాని తీగను నేను దేవునికి ఇస్తాను, మరలా ఎన్నడూ ఆ తీగను నేను తీసుకోను, మరలా ఎన్నడూ దాన్ని నా వైపు నేను లేదా దాని వైపు తిరగను అని సౌలు పౌలుగా ఎట్లా మార్చబడ్డాడో అలాంటి ఎన్కౌంటర్ని మనం ఆరాధనలో కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎలాంటి వాడివైనా, ఏ స్థలంలో ఉన్నా, ఎలాంటి టాలెంట్ ఉన్నా లేకపోయినా, దేవునికి యథార్థవంతుడవు నీవైతే నిన్ను లేవనెత్తగలిగిన వాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. మోహన్ సి లాజరస్ గారు ఉన్నారు. ఆయన చాలా గొప్ప దైవ సేవకులు. ఎందుకు అంత గొప్ప దైవ సేవకులుగా ఉన్నారంటే టాలెంట్ ఉంది కాబట్టి దైవ సేవకులుగా ఉండడం కాదు. దట్ ఈజ్ ఆల్ ద టాలెంట్, దట్ ఈజ్ ఆల్ ద లీడింగ్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు అయి ఉన్నది. అది మనిషి యొక్క స్కిల్ వేరు, పరిశుద్ధాత్మని యొక్క శక్తి వేరు. స్కిల్స్ మీద డిపెండ్ అవ్వద్దు. హల్లెలూయా. ఈరోజు మీకు ఏం చెప్తున్నా, నాకు ఏ స్కిల్ లేదు, నాకు ఏ టాలెంట్ లేదు. దేవునికి నీ టాలెంట్స్తో సంబంధం లేదు, నీ స్కిల్స్తో సంబంధం లేదు. మోషే సకల విద్యలలో ప్రావీణ్యుడని రాయబడింది, కానీ సకల విద్యలలో ప్రావీణ్యుడైన ఆ అరణ్యంలో 40 సంవత్సరాలు నలగొట్టబడి ట్రైనింగ్ అయిన తర్వాత ఆయన మాట కూడా తడబడిపోయింది. తిరిగి ఆయన ఏ ప్రజలను పరిపాలించాడో ఆ ప్రజల మధ్యలోనికి, ఏ దేశంలో నెంబర్ 1 అని అనిపించుకున్నాడో, మరలా తిరిగి ఆ దేశంలోకి రావడానికి కూడా ఆయన భయపడ్డాడు. వారితో మాట్లాడడానికి కూడా ఆయనకి శక్తి సామర్థ్యం లేకుండా పోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆల్ హిస్ స్కిల్స్ వానిష్డ్. ఆయన స్కిల్స్ అన్నీ కూడా తుడిపివేయబడ్డాయి. దేవునికి నీ స్కిల్స్ అవసరం లేదు. ఇంకొకటి, దేవుడు ఆయన స్కిల్ను వాడుకున్నట్టు బైబిల్ ఎక్కడా లేదు. ఉందండి? ఎక్కడా లేదు. డోంట్ డిసీవ్ యువర్ సెల్ఫ్. ఆమేన్. ఉన్న పలంగా నువ్వు కావాలా దేవుడికి. నీ స్కిల్ వద్దు, నీ డబ్బు వద్దు, నీదేది వద్దు. నిన్ను నువ్వు ప్రభుకి అర్పించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. హీ కెన్ మేక్ యూ సంథింగ్ అవుట్ ఆఫ్ వాట్ ఎవర్ యూ ఆర్. నువ్వేమై ఉన్నావో నిన్నుగా ప్రభుకి అర్పించుకుంటే చాలు, ఆయన చిత్త ప్రకారం నిన్ను నడిపించడం ప్రారంభిస్తాడు. హీ డోంట్ టేక్స్ any, or it don't take any of your support or your talent or anything from your side. He will provide everything from his side. You just need to surrender, submit to God. Amen. Hallelujah. Can we all stand
and worship. You are free to kneel down. You are free to worship. You are free to give your heart to God. You are free to give your mind to God. You are free. You are free. Nobody is forcing you. But one thing that you need to understand, you have to sacrifice something to God. Without sacrifice, you cannot worship God. Without giving yourself to God, you cannot worship God. Worship brings change in you. Worship brings change in you. Worship brings change in you. Give yourself to God. Give you whoever you are to God. ఆయనకు నీ బలహీనతలు తెలుసు. ఆయనకు నీ శక్తి తెలుసు. ఆయనకు నీ సామర్థ్యం తెలుసు. ఆయన లేకుండా నువ్వేమీ సాధించలేవన్న సత్యాన్ని కూడా నువ్వు అర్థం చేసుకో. యూ కెన్ డూ నథింగ్ వితౌట్ హిమ్. ఇట్ ఈస్ హీ హూ కెన్ డూ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. ఆల్ యువర్ యాక్షన్స్ మస్ట్ బి సరెండర్డ్ టు గాడ్. Then he will give his spirit to you and you can move by his spirit. While you walk in the spirit, he will fulfill his will in you. Don't underestimate God. Don't materialize God. God is spirit. His world is very true. ఆయన దృశ్యమైన వాటిని చేశాడు, అదృశ్యమైన వాటిని కూడా చేశాడు. Visible and invisible. You are tapping into invisible. You are stepping into invisible. You are touching into invisible. Worship is not visible. Worship is not visible, it is invisible. You have to tap into invisible and sacrifice spiritually. God is present in this place. You have to surrender yourself to God. That is called true worship. Don't wait for songs. Don't wait for music. Speak it out. Speak it out. Speak it out. Glory. Yeshua. Holy Spirit God, we welcome you, Jesus. We welcome you, Father. Oh, sweet God, we welcome you into our heart. Oh, into our mind. Change us completely, oh Lord. Move us, make us strong to stand on the rock, on the words of the Lord. నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. నా తండ్రి, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. Come on, lift your hands and say, నా తండ్రి. Father in heaven, you are all that I want. శబ్దం యేసయ్యా, 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 యేసయ్యా. శబ్దం యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా,
చెప్దాం, నా తండ్రి, నా తండ్రి నీ, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. గాఢాంధకారలోయలో, నే నడిచిన ప్రతి వేళలో తోడున్నా నా తండ్రివి, గాఢాంధకారలోయలో నే నడిచిన ప్రతి వేళలో తోడున్నా నా తండ్రివి, 1000 మంది కుడి ఎడమకు కూలిన కూలును కానీ చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ, 1000 మంది కుడి ఎడమకు కూలిన కూలును కానీ చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. చదువేశ్వా యేసయ్యా, కమన్ స్వరాలెత్తి, యేసయ్యా యేసయ్యా యేసయ్యా, హోలే యేసయ్యా 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 యేసయ్యా, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. చెప్దాం, యేసయ్యా 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 యేసయ్యా, yes Lord, యేసయ్యా యేసయ్యా, come on Yeshua, యేసయ్యా 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 యేసయ్యా, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. అవును ప్రభువా, పరలోకము నుండి మీరు మమ్మల్ని చూచుచూ ఉన్నారు. దావీదు విధేయతను మీరు చూసి దావీదు సింహాసనానికి అర్హుడని ఎంచి ఉన్నారు. ఇదిగో నీకు నీ చిత్తాన్ని అనుసరించి నడుచుకునేవాడిని మీరు కనుగొని నీ సింహాసనం మీద మీరు కూర్చొని పెట్టి ఉన్నారు. ఎందుకంటే దావీదు నీ మాటల ప్రకారం జీవించిన వాడు కనుక, నీకు విధేయుడు కనుక సింహాసనం మీదకి మీరు తీసుకొని వచ్చి ఉన్నారు. నాయన, మేమైతే ప్రభా నీకు అప్పగించుకోకుండా, నీకు సమర్పించుకోకుండా ఇంకా మా జీవితాల్లో నీకు వ్యతిరేకమైనవి ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని నీకు అప్పగిస్తున్నాం తండ్రి, వాటన్నిటిని నీకు సమర్పిస్తున్నాం. మేము ఎక్కడెక్కడ ఏం చేసి ఉన్నామో, ఎక్కడెక్కడ ఏం మాట్లాడి ఉన్నామో, మా నోటి మాటలు, మా చేతి క్రియలు ప్రభువా, నీకు ఆయస్కరమైన సమస్తాన్ని మీకు అప్పగిస్తున్నాం. మీకు ఆయస్కరమైన సమస్తాన్ని మీకు అప్పగిస్తున్నాం తండ్రి. ఇదిగో నన్ను నేను నీకు సమర్పిస్తూ ఉన్నాను. నీకడ్డుగా వస్తున్న ఈ శరీర క్రియలను ప్రభా, నీకడ్డుగా వస్తున్న ప్రభా నా చేతి క్రియలు ప్రభా, వాటిని క్షమించి తొలగించి ఇదిగో నీకు వారసుడిగా, నీ కుమారుడిగా నన్ను చేసుకో ప్రభా. నీ చిత్తం నెరవేర్చబడకుండా ఏది అడ్డుపడుతూ ఉందో దాన్ని అంతటిని తీసివేయండి తండ్రి అని ప్రభు చేతికి మనం అప్పగించుకుందాం. గ్లోరీ. నీ వంటి వారు ఒక్కరును లేరు,
పరిశుద్ధుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే అతి శ్రేష్ఠుడా. నిన్న నేడు మారని ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే పరిశుద్ధుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే అతి శ్రేష్ఠుడా. నిన్న నేడు మారని చెప్తాం ఆరాధన యేసుకే ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలిచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలిచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. అబ్రహాము తన సొంత కుమారుడైన ఇస్సాకును ప్రేమించి దేవునికి దూరమైన వాడిగా ఉన్నాడు. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపొద్దు అని, ప్రేమించవద్దని దేవుడు చెప్తున్నాడు. నీ దేవుడైన యెహోవాను తప్ప మరి దేనిని ప్రేమించేవాడు అతను ఉండకూడదు. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే పరిశుద్ధుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే అతి శ్రేష్ఠుడా. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన. yes holy spirit ఆరాధన. మేమే సజీవ యాగంగా తండ్రి నీకు సమర్పిస్తున్నాము. టేక్ కంట్రోల్ ఓవర్ ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ఓ యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ఓ యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ఓ యేసయ్యా నా యేసయ్యా
యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. మనందరం రెండు చేతులెత్తి, ప్రభువా నా జీవితాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను. నా జీవితాన్ని వేరే వాళ్ళ చేతుల్లో పెట్టట్లేదు. నా జీవితాన్ని దేనిని మహిమపరచడానికి ఇవ్వను ప్రభువా. నా అవయవాలు కేవలం నిన్నే మహిమపరచాలి. నా శరీరం నిన్ను మహిమపరచాలి. నా ప్రాణము నిన్ను మహిమపరచాలి. నా ఆత్మ నిన్ను మహిమపరచాలి. నేను సంపూర్ణుడిగా నిన్ను మహిమపరచాలి ప్రభు. నేను ఈ లోకంలో ఎవరిని సుఖపెట్టడానికి లేను, కేవలం నిన్ను మహిమపరచడానికే మీరు నన్ను సృష్టించుకున్నారు కనుక నీ కొరకు నన్ను ప్రత్యేకపరచు యేసయ్యా అని ప్రభు వైపు తిరిగి దేవునితో మాటలు చెప్దాం. యూ కెన్ గివ్ నథింగ్ టు గాడ్ ఎక్సెప్ట్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు దేవుడికి ఇచ్చుకోవడం కంటే ఏమీ ఇవ్వలేవు. ఇప్పటికే మనం ఆయనకి ఎంత రుణపడి ఉన్నామంటే, జీవితకాలం అంతా మనం ఏమి చేసినా ఎన్ని చేసినా తీర్చుకోలేనంత బాకీ మనం ఆయనకున్నాం. వెల కట్టలేనంత ఆయన మన కొరకు చెల్లించి ఉన్నాడు. ఆయన చేసిన త్యాగానికి మనం ఏమీ చేయలేము. ఈరోజు ప్రభు వైపు తిరిగి, ప్రభువా నన్ను నేను నీకు సమర్పించుకొని నీకు నచ్చిన వ్యక్తిగా నేనుంటాను, నీకు నచ్చిన బిడ్డగా నేనుంటాను, నన్ను మలచుకో, మార్చుకో అని నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకో. అది ఆయనకి ఇష్టమైనది. నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకొని, నేను మాట్లాడినా నీ కొరకే మాట్లాడతాను, నడిచినా నీ కొరకే నడుస్తాను, నేను ఏది చేసినా, నేను తినినా త్రాగినా కూడా అది నీ కొరకే చేస్తాను ప్రభా. నిన్ను గాయపరిచేది, నిన్ను బాధ పెట్టేది, నిన్ను ఇబ్బంది పెట్టేది ఏది నేను చెయ్యను ప్రభా అని దేవుని వైపు నువ్వు నిలబడడమే దేవునికి నువ్వు చేసేటువంటి గొప్ప విషయం. There is nothing that you can do to God. Surrender, submit, give yourself to God. నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకో. ఈ దినం నేను పలాని చోట తప్పు చేశాను, నన్ను క్షమించు, నీ వైపు నన్ను మరల్చు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, 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 హల్లెలూయా, గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నాయన ఇక్కడున్న బిడ్డలను, వారి హృదయాలను, వారి మనస్సులను మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను. నూతన స్వభావము, నూతన హృదయము, నూతన మనస్సు మీరు మా జీవితంలో చేసిన వాగ్దానము. ఇదిగో ఏ ప్రామిస్ కంటే కూడా మా జీవితాల్లో ముందు ఈ ప్రామిస్ని ఫుల్ఫిల్ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏ వాగ్దానం కంటే కూడా ముందు నూతన హృదయం, నూతన స్వభావం, నూతన మనస్సు అనే ఈ వాగ్దానమును మా ఎడల నెరవేర్చు తండ్రి. హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్. Thank you, Lord. Speak to God. Speak to God. Don't worry. Don't worry. Speak to God. దేవునితో మాట్లాడే సమయంలో don't worry who is standing next to you. నీ పక్కన ఎవరు నిల్చున్నారని నువ్వు బాధపడిన అవసరం లేదు, సిగ్గుపడిన అవసరం లేదు, దిగులు పడిన అవసరం లేదు, భయపడిన అవసరం లేదు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. దేవుని ఎదుట నువ్వు నిల్చొని ఉన్నావు. దేవుని యొక్క డిమాండ్ ఏంటో చూడు. దేవుడు ఏం కోరుతున్నాడు నీ యొద్ద ఆలోచన చేసి నిన్ను నువ్వు ఆయనకి అర్పించుకో. Glorious God, Holy Spirit, Holy Spirit, I come through the blood of Jesus. I come through the blood of Jesus. I come through the blood of Jesus. My lover, my friend, my redeemer, Savior. Make me what you want me to be. Let your will be my will. Let your plan be my plan.
Let your purpose be my purpose. Oh, let me become what you wanted me to be. Holy Spirit, Holy Spirit, oh God, breathe upon us, come upon us, make a stand for your glory. Holy Spirit, holy, 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 you are holy. You are mine. You are worthy. You are worthy, oh God. You are worthy. You are worthy, oh Lord. Almighty God. We come through the blood of Jesus. Cover us, cover us, cover us. Cover us, cover us, cover us. Cover us. నిందారహితులుగా, నిందారహితులుగా, ఏ కలంకమైనను ఏ ముడతైనను ఏ మచ్చైనను లేని వారిగా మమ్మల్ని తీర్చిదిద్దండి తండ్రి. ఏమివ్వగలను, 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 ఏమివ్వగలను. నా దీన స్థితిలో నన్నాదరించి నన్నింతగా నీవు హెచ్చించితివే. నా దీన స్థితిలో నన్నాదరించి నన్నింతగా నీవు హెచ్చించితివే. నేనున్న స్థితికి కారణం నీవే. నేనున్న స్థితికి కారణం నీవే. అందుకేనా జీవితం నీకర్పిస్తున్నాను. అందుకేనా జీవితం నీకర్పిస్తున్నాను. చెప్తాం యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. పిలుద్దాం యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా. యేసయ్యా, నా యేసయ్యా,
యేసయ్యా యేసయ్యా నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే పరిశుద్ధుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే అతి శ్రేష్ఠుడా. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. నన్ను నేనే నీకు సమర్పించుకుంటూ ఆరాధిస్తున్నాను తండ్రి. నా ఇష్టాలు నీకు సమర్పిస్తూ ఉన్నాను, నా కోరికలు నీకు సమర్పిస్తూ ఉన్నాను, నా ఆశలు నీకు సమర్పిస్తూ ఉన్నాను, నా ప్రణాళికలు నీకు సమర్పిస్తూ ఉన్నాను, నా చిత్తము నీకు సమర్పిస్తూ ఉన్నాను, నా సమస్తము నీకు సమర్పిస్తున్నాను యేసయ్యా. Yes, Holy Spirit. Thank you, God. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. పరిశుద్ధాత్ముడు మన హృదయాంతరంగములోనికి వచ్చి ఆయన నివాసము చేయుచు మనమే ఒక ఆలయముగా ఆయనకు మార్చబడడానికి గల కారణం ఏంటంటే, మనంతరంగములో నివసిస్తూ ఆయన మనలను పరిపాలించువాడై ఉన్నాడు. నీ ఆలోచనలకు పైగా, నీ తలంపులకు పైగా ఆయన నిన్ను నడిపించేవాడిగా ఉన్నాడు. ఆయన అధికారానికి ఒప్పుకో. Every thought that is existing from your mind, every thought that is raising from your heart, give authority to God. Give yourself to God. Surrender to God. Lord, I am for you. I am surrendering all to you, Lord. I'm giving all myself to you, Lord. I am for you. I am for you. నేను నీ కొరకు ఉన్నాను యేసయ్యా. నేను నీ మహిమ కొరకు ఉన్నాను ప్రభువా. నేను నీ పాత్రగా నడిపింపబడుటకు నన్ను వాడుకో యేసయ్యా. Come on, pray right now. I am yours. I am your vessel. I am for your glory. I am not for anybody. I am not for anything. I have come only for your glory. I have come to glorify you, Lord. Come and give glory to God. Thank you, Jesus. Thank you, Holy Spirit. Thank you, mighty Lord. Thank you, Father. పరిశుద్ధాత్ముడు ఈ స్థలం నుండి బిడ్డలు మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రభు ఎందరి హృదయాలు, ఎందరి మనస్సులు, ఎందరి స్వరాలు నీ సన్నిధికి చేరి ఉన్నాయో వారందరిపై నీ కృప నుంచి తండ్రి, వారు ఏ ఏ విషయాల్లో పోరాడుతున్నారో, ఏ ఏ విషయాల్లో వారు గెలవలేకపోతున్నారో, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో వారి బలహీనతలలో బలము కలుగునుగా, వారి బలహీనతల్లో బలము కలుగునుగాక. అపవాదిని జయించుటకు శక్తి సామర్థ్యములు నజరేయుడైన యేసు క్రీస్తు నామములో వారికి అనుగ్రహింపబడునుగాక. ప్రార్థన వీరులుగా, నిన్ను మహిమపరచువారిగా, నిన్ను ఘనపరచువారిగా, భూమి యందు నీ సింహాసనమును స్థిరపరచువారిగా, వారి హృదయమనే సింహాసనముపై నిన్ను వారు ఆసీనులుగా చేసి వారి పక్షాన నీకున్న చిత్తమంతా నెరవేర్చుకునే కృప బాహుల్యములు ఈ క్షణమే మీరు ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మీ చిత్తం యావత్తును నెరవేర్చండి. నీ కృపా కనికరములు మెండుగా దయచేయండి. దోస్ హు ఆర్ ప్రేయింగ్ ఆనెస్ట్లీ, యథార్థముగా నిన్ను వెతికే వారు ఎవరైతే ఉన్నారో వారి పట్ల మీ కృపను అనుగ్రహించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఈ చిన్ని స్తుతి ఆరాధన యేసు క్రీస్తు ద్వారా మీకే సమర్పిస్తున్నాను తండ్రి.